తీవ్రవాదులకు ఒక దేశపు పార్లమెంటే నివాళి అర్పించడం అన్నటువంటిది నీచాతి నీచమైనటువంటి అంశం. కెనడా ఆ నీచత్వానికి పాల్పడింది. నిజ్జర్ అనేటటువంటి ఖలిస్తానీ నాయకుడు ఎవడైతే పంజాబ్లో అల్లకల్లోలం సృష్టించే ప్రణాళికలు ఇస్తూ కెనడా నుంచి కార్యకలాపాలు నడుపుతున్నాడో వాడిని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన తర్వాత వాడి విషయంలో ఇండియన్ రా చేసిందంటూ రచ్చ చేసి ఆధారాలు చూపెట్టమంటే ఏమీ చూపించలేక చివరికి కెనడా పోలీసు దర్యాప్తులో అక్కడే ఉన్నటువంటి 2 గ్రూపుల మధ్య తగాదాలో హత్యకు గురయ్యాడని అక్కడ పోలీసులే తేల్చాక ఏ భారతీయుడిని ఏమీ చేయలేనటువంటి పరిస్థితులలో కెనడా వాళ్లే కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తానీల్లోనే 2 గ్రూపుల మధ్య సంఘర్షణగా తేలిన తర్వాత కూడా దాన్ని భారత్ మీద రుద్దడానికి ప్రయత్నించడంలో భాగంగా నీచాతి నీచమైనటువంటి ఎత్తులు వేస్తున్నటువంటి కెనడా తాజాగా నివాళులు అర్పించడం అన్నటువంటిది, అది కూడా వాళ్ళ పార్లమెంట్లో నిజ్జర్కి నివాళులు అర్పించడం అంటే ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నటువంటి నీచ దేశం కిందన రికార్డు సాధిస్తోంది.